Hello guys, welcome to my channel Learn with me. ఈరోజు టాపిక్ ఏంటంటే యానిమల్ గ్రూప్స్లో ఫస్ట్ సింపుల్గా నేను బేసిక్గా చెప్పాలంటే యానిమల్ గ్రూప్స్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్, వర్టిబ్రేస్, ఇన్వర్టిబ్రేస్. అసలు ఏం లేదు, వర్టిబ్రేస్ అంటే ఏం లేదు, విచ్ హ్యావ్ స్పైనల్ కార్డ్ ఆర్ బ్యాక్ బోన్. మనకు సింపుల్గా అర్థం కావాలంటే ఏ యొక్క జంతువులకైతే స్పైనల్ కార్డ్ లేదా బ్యాక్ బోన్ ఉంటుందో వాటిని వర్టిబ్రేస్ కిందికి డివైడ్ చేసినాం మనం అంట. అదే ఇన్వర్టిబ్రేస్ అంటే డజంట్ హ్యావ్ స్పైనల్ కార్డ్ లేనిటివి ఇన్వర్టిబ్రేస్ కిందికి వచ్చినాయి. అయితే వర్టిబ్రేస్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి మళ్ళీ అంటే మ్యామల్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, రెప్టైల్స్, యాంఫీబియన్స్, ఫిష్. ఇవి వర్టిబ్రేస్ కిందికి 5 టైప్స్ కదా, మ్యామల్స్, బర్డ్స్, రెప్టైల్స్, యాంఫీబియన్, ఫిష్. ఈ 5 టైప్స్ వర్టిబ్రేస్ కిందికి వస్తాయి. అంటే వీటన్నిటికీ స్పైనల్ కార్డ్ అనేది మెయిన్గా ఉంటుందని అర్థం. అలానే ఇన్వర్టిబ్రేస్ కిందికి వస్తే మొలస్క్, ఆర్థ్రోపోడ్స్, వార్మ్స్, స్నిడేరియన్స్, ఎకైనోడెర్మేటా, స్పాంజెస్. ఈ వాటికి ఇవన్నీ 6కి నాట్ హ్యావ్ ఏ స్పైనల్ కార్డ్. వీటికి స్పైనల్ కార్డ్ ఉండదని అర్థం. అయితే ఒక్కొక్క దాని మెయిన్ టాపిక్లో వర్టిబ్రేస్లో ఫస్ట్ మ్యామల్స్ కిందికి వద్దాం. అసలు మ్యామల్స్ అంటే ఏంది? మ్యామల్స్ ఈజ్ నథింగ్ బట్ మనమే అండి. ఏవైతే విచ్ గివ్స్ మిల్క్స్ టు యంగ్ వన్స్ ఈజ్ కాల్డ్ మ్యామల్స్ అంటారు. అంటే ఫీడ్ చేయడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు, హ్యూమన్ బీయింగ్స్కి వస్తుంది కదా మిల్క్, ఫీడ్ చేస్తారు కదా తన యంగ్ వన్స్కి, తన పిల్లలకు. సో వాటన్నిటికీ కేటగిరీ తీస్తే మ్యామల్స్ అంటారు. విచ్ ప్రొడ్యూసెస్ ఆర్ ఫీడ్స్ టు దేర్ యంగ్ వన్స్, మిల్క్ని ప్రొడ్యూస్ చేసేటన్నిటి మ్యామల్స్ అంటారు. అయితే మ్యామల్స్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి. ఒకటి తీసుకుందాం, దానిలో మార్సుపియల్స్ ఇస్ కేర్ ఫర్ అండ్ ఫీడ్ దేర్ యంగ్ ఇన్ దేర్ సాక్స్. ఇవి ఎట్లా అంటే దాని యొక్క సంచిలో, దాని యొక్క సాక్స్ అంటే దానికి ఉండే సంచిలో వాటి యొక్క కేర్ అనేది, ఫీడ్ అనేది, దాని యొక్క ఆహారం అనేది అన్నీ ఇస్తాయంట ఈ మార్సుపియల్స్. అండ్ అలానే Primates is nothing but well-developed hands, feet with fingers, toes, can judge distance, very intelligent social animals, forms bonds with families, friends. Primates కిందకి మనం హ్యూమన్ బీయింగ్స్ వస్తాము. అంటే దీని కిందకి మంకీస్ వస్తాయి. ప్రైమేట్స్ కిందకి 3 వస్తాయి, 2 వస్తాయి. అండ్ అలానే రోడెన్స్ అంటే ఏం లేదు, ఏవైతే gnawing animal large incisor teeth 2 parts use like chisels to gnaw on hard foods. అంటే ఏం లేదు, కొరికి తినేటివి. కొరికి ఏవి తింటాయంటే ర్యాట్సే కదా, బెస్ట్ ఎగ్జాంపుల్ ర్యాట్సా, ర్యాబిట్సా. అండ్ నెక్స్ట్ 4th వన్ ఈజ్ మెరైన్ మ్యామల్స్ అంటే వాటర్లో ఉండే మెమల్స్, యానిమల్స్ విచ్ గ్రో అండ్ లివ్ ఇన్ ద వాటర్. సమ్ ఓన్లీ హ్యావ్ స్పాట్స్ ఆఫ్ కవరింగ్ ఆఫ్ హెయిర్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ డాల్ఫిన్ అండి. అండ్ నెక్స్ట్ 5th వన్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లయింగ్ యానిమల్స్.
అదే ఫ్లయింగ్ మ్యామల్స్, సారీ. Flying mammals nothing but use echolocation, nocturnals, roots in trees or caves under roots. ఇవి ఏం లేదు, బ్యాట్స్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ బ్యాట్స్ ఏం చేస్తాయి, పగులల్లా మేల్కొని ఉంటాయి, నైట్ టైంలో ఇది ఫుడ్ కోసం చెట్ల కాన్నో పుట్ల కాన్నో ఇక్కడ పెట్టి ఉంటాయి. అంటే మెయిన్గా ఎక్కడ ఉంటాయంటే ఇవి నివసిస్తూ ఉంటాయి అంటే కేవ్స్లలో, రూట్స్లలో, చెట్టు బెరళ్ళల్లో ఉంటాయి. సో అది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే బ్యాట్స్. ఇది వర్టిబ్రేస్ కిందికి వచ్చే ఎగ్జాంపుల్స్. అండ్ నెక్స్ట్ మనము ఇప్పుడు ఇన్వర్టిబ్రేస్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.